నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధ పేరు యూట్యూబ్ ఛానల్కు ఆహ్వానం పలుకుతున్నాను. జై భీమ్. మిత్రులారా, దేశభక్తికి బీజేపీ గుత్తాధిపత్యమా? అంటే హిందుత్వం అంటే బీజేపీయేనా? బీజేపీకి ఏమైనా పేటెంట్ రైట్స్ ఇచ్చారా హిందువులందరూ? హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ బీజేపీయా, ఆర్ఎస్ఎస్ఆ? కానే కాదు. వాళ్ళు దేనికి అంబాసిడర్స్ అంటే ఈ దేశంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా కారు చౌకగా అమ్మివేయడానికి వాళ్ళు కారకులయ్యారు. వాళ్ళు దానికి అంబాసిడర్స్. 16 లక్షల కోట్ల రుణాలను రద్దు చేయటం దానికి అంబాసిడర్స్ వాళ్ళు. కనుక దేశభక్తికి బీజేపీ గుత్తాధిపత్యం కానే కాదు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి విదేశీ పర్యటనను అడ్డుకోవడం నుంచి మత వివక్షత వరకు ప్రజాస్వామ్య భారతానికి ఇది ఎలాంటి ద్వంద్వనీతి? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదిత అమెరికా పర్యటనకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ రాజకీయ అనుమతి నిరాకరించిన పరిణామం నుంచి ఇప్పుడు కేవలం ఒక ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు సంబంధించిన పరిపాలన అంశంగా మిగలలేదు. ఇది భారత సమాఖ్య వ్యవస్థ, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ప్రజాస్వామ్య విలువలు, మత స్వేచ్ఛ, లౌకికత, రాజకీయ అసహనం ధోరణి వంటి అనేక మౌలిక ప్రశ్నలను మన ముందుకు తెచ్చింది. ముఖ్యంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టుబడులు, విద్యా సంస్థలను ఒప్పందాలు, యువతకు విద్యా ఉపాధి అవకాశాలు, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఆ పర్యటనలో ఎవరిని కలుస్తారు అన్న అంశాన్ని రాజకీయ అనుమతికి ప్రధాన ప్రమాణంగా మార్చడం సమాఖ్య స్ఫూర్తికి ఎంతవరకు అనుకూలమనే ప్రశ్నను ప్రజాస్వామ్యవాదులు తప్పక అడగాలి. రేవంత్ రెడ్డి ఆగస్టు 20, 2026న బ్రిటన్, అమెరికా పర్యటన కోసం బయలుదేరారు. తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా విద్యా సంస్థలతో ఒప్పందాలు, పెట్టుబడుల సమీకరణ, డిసెంబర్లో జరగనున్న పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానాలు వంటి అంశాలు పర్యటనలో ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం తెలియజేసింది. బ్రిటన్ ప్రభుత్వ పర్యటనకు అనుమతి లభించగా అమెరికా పర్యటనకు మాత్రం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ రాజకీయ అనుమతిని ఇవ్వలేదు. కేంద్రం అధికారికంగా చెప్పిన కారణం ఏమిటంటే ప్రతిపాదిత కార్యక్రమం ముఖ్యమంత్రి పదవికి, పర్యటన ఉద్దేశానికి తగిన స్థాయిలో లేదని. అయితే వివాదానికి అసలు కేంద్ర బిందువు ఇక్కడే ఉంది. అమెరికా పర్యటనలో రేవంత్ రెడ్డి గారు న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీతో సమావేశం ఉండవచ్చనే సమాచారం బయటకు వచ్చింది. అయితే రేవంత్ రెడ్డి కార్యాలయం ఆ సమావేశం ఖరారు కాలేదని, అది కేవలం ప్రతిపాదిత కార్యక్రమంలో ఉన్న తాత్కాలిక అంశమని స్పష్టం చేసింది. అదేవిధంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్తో సమావేశం కూడా అనధికారికంగా ఖరారైందని ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పలేదు. కాబట్టి ఒకవైపు అధికారిక కార్యక్రమం తగినది కాదు అని కేంద్రం చెప్తుండగా, మరోవైపు రాజకీయ వర్గాల్లో మాత్రం మమ్దానీతో సమావేశం చుట్టూ పెద్ద వివాదం సృష్టించబడింది. ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం జోహ్రాన్ మమ్దానీ ముస్లిం కాబట్టి రేవంత్ రెడ్డికి అమెరికా వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదని అధికారికంగా ఎక్కడ చెప్పలేదు. కానీ బీజేపీ ఉద్దేశం మాత్రం అదే. కానీ మమ్దానీ ముస్లిం కావడం, ఆయన రాజకీయ అభిప్రాయాలు, ఆయన గతంలో వ్యక్తం చేసిన వైఖరులు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఆయనపై చేసిన భారత వ్యతిరేక విమర్శలు ఈ వివాదంలో మత రాజకీయ కోణాన్ని మాత్రం ముందుకు తెచ్చాయి. అందుకే ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న మరింత పెద్దది. ఒక వ్యక్తి మతం లేదా రాజకీయ అభిప్రాయ ఆధారంగా అతనిని కలవడమే ఒక భారతీయ ముఖ్యమంత్రికి అనుచితమైన కార్యక్రమంగా మారుతుందా?
జోహ్రాన్ మమ్దాని అమెరికా పౌరుడు, న్యూయార్క్ నగరానికి ఎన్నికైన మేయర్. ఆయన ముస్లిం కావచ్చు, ఆయన రాజకీయ సిద్ధాంతాలు మనకు నచ్చకపోవచ్చు, ఆయన భారతదేశానికి సంబంధించిన కొన్ని అంశాలపై మనకు భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉండవచ్చు. కానీ ఆయన కలవడం అంటే భారతదేశాన్ని వ్యతిరేకించడం ఎలా అవుతుంది? ఒక ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికైన ప్రజాప్రతినిధిని కలవడం మరియు ఆయన ప్రతి రాజకీయ అభిప్రాయాన్ని సమర్థించడం రెండు ఒకటే కావు. అంతర్జాతీయ దౌత్యంలో, రాజకీయ సంబంధాల్లో, పెట్టుబడులు, చర్చల్లో, ప్రవాస భారతీయులతో సంబంధాల్లో, వివిధ రాజకీయ అభిప్రాయాలు కలిగిన వ్యక్తులతో సమావేశాలు జరగడం సహజమైన ప్రక్రియ. ఇక్కడే తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు నిన్నటి విమర్శలు కూడా ఒక కీలకమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. భారతీయ జనతా పార్టీని విమర్శించడం అంటే భారతదేశాన్ని విమర్శించడమా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాలను వ్యతిరేకించడం అంటే భారతదేశాన్ని వ్యతిరేకించడమా? ఒక రాజకీయ పార్టీని విమర్శించడం అంటే దేశద్రోహమా? ఈ మూడు ప్రశ్నలకు అవునని సమాధానం చెప్పితే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన ఆలోచన. ఎందుకంటే భారతదేశం అంటే ఒక రాజకీయ పార్టీ కాదు. భారతదేశం అంటే రాజ్యాంగం, ప్రజలు, రాష్ట్రాల పార్లమెంటు, న్యాయ వ్యవస్థ, స్వేచ్ఛ, హక్కులు, వైవిధ్యం, సమానత్వం కలిపిన ఒక ప్రజాస్వామ్య గణతంత్రం. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తిని భారత వ్యతిరేకగా చిత్రీకరించడం ఎంత తప్పో, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే వ్యక్తిని దేశ వ్యతిరేకగా చిత్రీకరించడం కూడా అంతే తప్పు. నేడు అధికారంలో ఉన్న పార్టీ రేపు ప్రతిపక్షంలో ఉండవచ్చు, నేడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ రేపు అధికారంలోకి రావచ్చు. కానీ దేశం మాత్రం శాశ్వతం. అందుకే దేశం ఒక పార్టీకి మించినది, రాజ్యాంగం ఒక ప్రభుత్వానికి మించినది, ప్రజాస్వామ్యం ఒక ఎన్నికల నియమానికి మించినది. అదే సందర్భంలో మరో వాస్తవాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు విదేశీ పర్యటనకు వెళ్ళేటప్పుడు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి రాజకీయ అనుమతి తీసుకోవాల్సిన విధానం కొత్తది కాదు. అది నేటి ప్రభుత్వం మాత్రమే సృష్టించిన వ్యవస్థ కూడా కాదు. ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలకు కేంద్రం అనుమతి అవసరమనే విధానం చాలా కాలంగా అమల్లో ఉంది. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి ప్రభుత్వ హయాంలో కూడా అప్పటి అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ అమెరికా, ఇజ్రాయెల్ పర్యటనలకు అనుమతి నిరాకరించబడింది. అప్పటి జార్ఖండ్ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీకి చెందిన అర్జున్ ముండా థాయిలాండ్ పర్యటన కూడా అనుమతి లభించలేదు. అంటే నేడు ఈ విధానాన్ని పూర్తిగా కొత్తగా కనిపెట్టినట్టు చెప్పడం వాస్తవం కాదు. అదే సమయంలో గతంలో కాంగ్రెస్ చేసింది కాబట్టి ఇప్పుడు బీజేపీ కూడా చేయవచ్చు అనే వాదన కూడా ప్రజాస్వామ్య సమర్థన కాదు. తప్పు కాంగ్రెస్ చేసినా తప్పే, బీజేపీ చేసినా తప్పే. గత ప్రభుత్వాల తప్పును ప్రస్తుత ప్రభుత్వ తప్పులకు రక్షణ కవచంగా ఉపయోగించకూడదు. గతంలో ఒక ప్రభుత్వం ప్రతిపక్ష ముఖ్యమంత్రిని విదేశీ పర్యటనకు అనుమతించకపోతే నేడు అదే పద్ధతిని మరింత పారదర్శకత లేకుండా కొనసాగించడం సమర్థనీయం కాదు. ప్రజాస్వామ్య పరిపక్వత్వం అంటే గతంలో జరిగిన తప్పును పునరావృతం చేయడం కాదు, ఆ తప్పును సరిదిద్దడం. ఇటీవల సంవత్సరాల్లో కూడా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలకు కేంద్ర అనుమతుల విషయంలో వివాదాలు వచ్చాయి. పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ పర్యటనకు పలు సందర్భాల్లో రాజకీయ అనుమతులు నిరాకరించబడినట్లు నివేదికలు వెలువడ్డాయి. 2024లో ప్యారిస్ ఒలింపిక్స్ సందర్భంలో ఆయన పర్యటనకు, 2026లో బ్రిటన్, ఇజ్రాయెల్ పర్యటన కూడా అనుమతి నిరాకరించబడినట్టు వార్తలు వచ్చాయి. అందువల్ల ఈ వ్యవస్థపై సమగ్రంగా పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ సంఘటనను మత స్వేచ్ఛ కోణంలో కూడా చూడాలి. భారత రాజ్యాంగం ఏ ఒక్క మతానికి ప్రభుత్వ మత హోదా ఇవ్వలేదు. ప్రతి వ్యక్తికి తన మతాన్ని ఆచరించే, ప్రచారం చేసే, విశ్వసించే హక్కును రాజ్యాంగంలోని 25వ అధికరణ హామీ ఇస్తుంది. అదే సమయంలో ప్రజాశాంతి, నైతికత, ఆరోగ్యం, చట్టబద్ధమైన పరిమితులకు లోబడి ఆ స్వేచ్ఛ అమలవుతుంది. కాబట్టి హిందువుకైనా,
ముస్లింకైనా, క్రైస్తవుడికైనా, బౌద్ధుడికైనా, సిక్కుకైనా, ఏ మతానికి చెందిన వ్యక్తికైనా రాజ్యాంగం ముందు సమాన హక్కు ఉండాలి. ప్రపంచంలోని అనేక దేశాల్లో భారతీయులు తమ మతపరమైన సభలు నిర్వహిస్తున్నారు. అమెరికాలో హిందూ సంస్థలు దేవాలయాలను నిర్మించుకుంటున్నాయి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి, మతపరమైన సమావేశాలు జరుపుతున్నాయి. భారతీయ సంతతికి చెందిన ప్రజలు వివిధ దేశాల్లో హిందూ పండుగలను బహిరంగంగా నిర్వహిస్తున్నారు. అది వారి ప్రజాస్వామ్య హక్కు. భారతదేశం కూడా అదే సూత్రాన్ని పాటించాలి. అమెరికా, బ్రిటన్ లేదా ఇతర దేశాల్లో హిందువులు మతపరమైన కార్యక్రమాలు నిర్వహించుకునే స్వేచ్ఛను మనం గౌరవిస్తే, భారతదేశంలోని ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మతాల ప్రజలు తమ మతపరమైన కార్యక్రమాలు నిర్వహించుకునే హక్కును కూడా గౌరవించాలి. ఇక్కడ మరో ముఖ్యమైన తేడాను గుర్తించాలి. విదేశాల నుంచి వచ్చే ప్రతి మత ప్రచారకుడికి భారతదేశంలో ఎలాంటి నియంత్రణ లేకుండా కార్యక్రమాలు నిర్వహించుకునే హక్కు ఉందని చెప్పడం కూడా సరైంది కాదు. విదేశీ పౌరుల వీసా నిబంధనలు, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం, భద్రతా నిబంధనలు, స్థానిక చట్టాలు అన్నీ వర్తిస్తాయి. అదేవిధంగా భారతదేశంలో మత ప్రచారం కూడా జరగాలి. అది రాజ్యాంగ హక్కు, చట్టాల పరిధిలోనే జరగాలి. అయితే ఒక వ్యక్తి క్రైస్తవుడు, ముస్లిము లేదా ఇతర మతానికి చెందినవాడు అనే కారణంతో అతనికి అవకాశం నిరాకరించడం రాజ్యాంగ సమానత్వానికి విరుద్ధమైన ధోరణిగా మారుతుంది. నియంత్రణ ఉంటే అది మతం ఆధారంగా కాకుండా చట్టం ఆధారంగా ఉండాలి. అదే అసలు ప్రశ్న. హిందుత్వ భావజాలంతో ప్రపంచంలోని ఇతర దేశాల్లో భారతీయులు సభలు పెట్టుకోవచ్చు, తమ మతపరమైన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు, రాజకీయ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. అలాంటి స్వేచ్ఛను మనకు కావాలంటే అదే స్వేచ్ఛను భారతదేశంలో ఇతర మతాల వారికి కూడా ఇవ్వాలి. స్వేచ్ఛ ఒక వర్గానికి మాత్రమే ఉండదు. హక్కు అంటే మనకు నచ్చిన వారికి మాత్రమే ఇచ్చేది కాదు, మనకు నచ్చని వ్యక్తికి కూడా వర్తించేది. ముస్లిం అయినా ఒక విదేశీ ప్రజాప్రతినిధి భారతదేశానికి రావాలనుకుంటే అతని మతం ఆధారంగా అనుమానం వ్యక్తం చేయడం ఎంత తప్పో, క్రైస్తవ మత ప్రచారకుడు వస్తే అతని మత ఆధారంగా మాత్రమే అతన్ని అనుమానించడం కూడా అంతే తప్పు. ఒకవేళ అతని కార్యక్రమంలో చట్ట విరుద్ధమైన అంశం ఉంటే చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి. కానీ అతను ముస్లిం, అతను క్రైస్తవుడు, అతను హిందూ అనే గుర్తింపు నిర్ణయాన్ని ప్రమాణంగా మారితే అది లౌకిక ప్రజాస్వామ్యం కాదు. అంతేకాదు, భారతదేశం ప్రపంచానికి ఆధ్యాత్మికతను, తత్వశాస్త్రాన్ని, బౌద్ధం నుంచి హిందూతత్వ సంప్రదాయాల వరకు అనేక భావ ప్రవాహాలను పరిచయం చేసిన దేశం. ఇలాంటి దేశం మతపరమైన వైవిధ్యాన్ని భయపడాల్సిన అవసరం లేదు. భిన్నమైన మతాన్ని చూసి భయపడ సమాజం బలమైన సమాజం కాదు. ప్రశ్నించే మతాన్ని, విభిన్న విశ్వాసాన్ని, భిన్న రాజకీయ సిద్ధాంతాన్ని రాజ్యాంగ పరిధిలో సహించగలిగే సమాజమే నిజమైన ప్రజాస్వామ్య సమాజం. అందుకే రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన వివాదాన్ని కేవలం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా చూడటం సరైంది కాదు. రేవంత్ రెడ్డి తప్పు చేసి ఉంటే ఆయనను ప్రశ్నించాలి. ఆయన పర్యటనలో జాతీయ ప్రయోజనాలకు విరుద్ధమైన అంశం ఉంటే కేంద్రం బయటకు స్పష్టంగా చెప్పాలి. జోహ్రాన్ మమ్దాని కలవడం వల్ల భారతదేశానికి ఏ విధంగా దౌత్యపరమైన నష్టం జరుగుతుందో ఆధారాలతో ప్రజలకు వివరించాలి. కానీ అతను భారత వ్యతిరేక అనే రాజకీయ ముద్ర వేస్తే సరిపోదు. అదేవిధంగా కేంద్రం నిర్ణయం రాజకీయ వివక్షతో జరిగిందని రేవంత్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. ఆయన కూడా అందుకు ఆధారాలను ప్రజల ముందు ఉంచాలి. ప్రజాస్వామ్యంలో ఆరోపణలకు బదులు వాస్తవాలు మాట్లాడాలి. అమెరికా వెళ్ళడానికి ముఖ్యమంత్రి అనుమతి నిరాకరించినందుకు దేశభక్తి పరీక్ష పెట్టడం కూడా సరికాదు. ముఖ్యమంత్రి కేంద్రాన్ని విమర్శిస్తే ఆయన దేశాన్ని విమర్శించినట్లు కాదు. ప్రధానమంత్రిని విమర్శిస్తే దేశాన్ని విమర్శించినట్లు కాదు. బీజేపీని విమర్శిస్తే భారతదేశాన్ని విమర్శించినట్లు కాదు. కాంగ్రెస్ను విమర్శిస్తే భారతదేశాన్ని విమర్శించినట్లు కాదు. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కే ప్రజాస్వామ్యానికి ప్రాణం. సమతా సైనిక దళ దృష్టిలో ఈ అంశం మరింత లోతైన సామాజిక ప్రాధాన్యత ఉంది. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మించిన రాజ్యాంగ వ్యవస్థలో
వ్యక్తి హక్కులను, సమానత్వానికి, స్వేచ్ఛకు, సోదరభావానికి అత్యున్నతమైన స్థానం ఉంది. ఒకరి మతం అతని పౌర హక్కులను నిర్ణయించకూడదు. ఒకరి రాజకీయ అభిప్రాయం అతని దేశభక్తిని కొలమానం కాకూడదు. ఒకరి పార్టీ అతని భారతీయతకు ధ్రువపత్రం కాదు. ఈరోజు ముస్లింను అనుమానంతో చూడమని చెప్పేవారు రేపు క్రైస్తవుని కూడా అనుమానిస్తారు. ఆ తర్వాత బౌద్ధుణ్ణి, సిక్కుణ్ణి, నాస్తికుణ్ణి, చివరకు తమ రాజకీయ అభిప్రాయానికి భిన్నంగా ఉన్న హిందువునే అనుమానించే స్థితికి వెళతారు. అసహనం ఎప్పుడు ఒక వర్గంతో ఆగదు. అందుకే రాజ్యాంగ పరిరక్షణ అందరికీ ఉండాలి. దేశభక్తి అంటే ఒక రాజకీయ నాయకుడిని ఆరాధించడం కాదు. దేశభక్తి అంటే రాజ్యాంగాన్ని గౌరవించడం. దేశభక్తి అంటే భిన్నాభిప్రాయాన్ని సహించడం. దేశభక్తి అంటే మతం, కులం, ప్రాంతం, పార్టీ అనే తేడా లేకుండా ప్రతి భారతీయుడి హక్కుని కాపాడటం. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే ప్రమాణం ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చేసినప్పుడు కూడా ప్రశ్నించాలి. బీజేపీ ప్రభుత్వం చేసినప్పుడు కూడా ప్రశ్నించాలి. రేపు మరొక ప్రభుత్వం చేసినా ఇదే విధంగా ప్రశ్నించాలి. అధికారంలో ఉన్న వారిని బట్టి ప్రజాస్వామ్య ప్రమాణాలు మార్చలేము. రాజకీయ నైతికత కాదు. అందుకే కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించిన నిర్ణయంపై మరింత స్పష్టత ఇవ్వాలి. ఏ కార్యక్రమం ముఖ్యమంత్రి పదవికి తగినది కాదో, ఆ సమావేశం భారతదేశ ప్రయోజనాలకు విరుద్ధమో, ఏ కారణంతో బ్రిటన్ పర్యటనకు అనుమతి ఇచ్చి అమెరికా పర్యటనకు నిరాకరించాలో ప్రజలకు స్పష్టంగా కేంద్ర విదేశాంగ ప్రభుత్వ శాఖ వివరించాలి. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా తన పర్యటన ఉద్దేశాలు, అమెరికాకి ఎందుకు వెళుతున్నాం, ఏ ప్రతిపాదనలపైన ఈ పెట్టుబడి, విద్యా ప్రయోజనాలు, పూర్తి వివరాలు ప్రజల ముందుంచాలి. ముఖ్యమంత్రి విదేశాలకు వెళితే దేశం వెళ్ళదు. రాష్ట్ర అభివృద్ధి అవకాశాలు వెతుకుతుంది. ముఖ్యమంత్రి కేంద్రాన్ని విమర్శిస్తే దేశం బలహీనపడదు, ప్రజాస్వామ్యం బలపడుతుంది. ముస్లింని కనిస్తే భారతదేశం ముస్లిం దేశం కాదు. క్రైస్తవుడితో మాట్లాడితే భారతదేశం క్రైస్తవ దేశం కాదు. హిందువుతో మాట్లాడితేనే భారతదేశం హిందూ దేశం కాదు. భారతదేశం అంటే రాజ్యాంగ భారతదేశం. అందువల్ల సమతా సైనిక దళ్ స్పష్టంగా చెప్తుంది, విదేశాంగ విధానం పేరుతో రాజకీయ ప్రతీకారం వద్దు. జాతీయ భద్రత పేరుతో మత అనుమానాలు వద్దు. దేశభక్తి పేరుతో గుత్తాధిపత్యం వద్దు. మత స్వేచ్ఛ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు వద్దు. భారతదేశం ఒకే మతానికి, ఒకే పార్టీకి, ఒకే సిద్ధాంతానికి చెందిన దేశం కాదు. ఇది అనేక మతాలు, అనేక భాషలు, అనేక కులాలు, అనేక ప్రాంతాలు, అనేక రాజకీయ భావజాలాలు కలిసి నిర్మించిన రాజ్యాంగ గణతంత్రం. ఈ దేశాన్ని కాపాడేది ఏ ఒక్క పార్టీ కాదు, భారత రాజ్యాంగమే. రాజ్యాంగాన్ని కాపాడేది ప్రజల అప్రమత్తత. ఆ అప్రమత్తతే నిజమైన దేశభక్తి. జై రాజ్యాంగం. ఈ బహుజన యుద్ధవేర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రజలకు తెలియచేస్తారని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ.